ఓకే, రికార్డింగ్. ఇవాళ టాపిక్ వచ్చి మిర్రర్ వర్క్. సో దాని గురించి మనం ఇంకా తెలుసుకునే ముందు ఒక ½ మెడిటేషన్లో కూర్చుందాము. సో అందరు కళ్ళు మూసుకొని రిలాక్స్డ్ పొజిషన్లో కూర్చొని మెడిటేషన్కి రెడీ అవ్వండి. మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను, అది వింటూ ఆ, మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆలోచనలు వెనక వెళ్ళకుండా మన ధ్యాస అంతా మన శ్వాస మీద పెట్టుకుంది.
Last 5 minutes, my dear friend. ఎవరు కళ్ళు తెరవరాదు. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉన్నాము. Last 1 minute, everyone.
లాస్ట్ 10 seconds. నెమ్మదిగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని స్లోగా కళ్ళు ఓపెన్ చేయండి. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. అందరికీ బాగా మెడిటేషన్ కుదిరింది అనుకుంటున్నాను. చాలా పవర్ఫుల్ మ్యూజిక్ తోటి మెడిటేషన్ చేసాము ఇవాళ. పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ తోటి. సో ఇవాళ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు కొన్ని వీడియోస్ చూద్దాము. పత్రి సార్ నుంచి ఒక మెసేజ్ తీసుకొని మనం సెషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం. ధ్యానం ఏం చేస్తుంది? మనసును జయింపజేస్తుంది. మనసులో నిలకడను సంపాదిస్తుంది. ధ్యానములు లేని వాళ్లకు మనసు ఎప్పుడు నిలకడలో ఉండదు, పరిపరి విధాలు పోతుంటుంది. కానీ ధ్యానంలో అభ్యాసంలో ఉత్తీర్ణులైన వారి యొక్క మనసు పరిపరి విధముగా పోదు, ఏకోన్ముఖం అవుతుంది. అది బలోపేతం అవుతుంది. ఏకోన్ముఖము బలోపేతమైన మనస్సు అన్నిటినీ సాధిస్తుంది ప్రాపంచికంగా. ఆత్మవద్ద తనను తాను తెలుసుకున్నవాడు ప్రాపంచికంగా అన్నీ సాధిస్తాడు. బలోపేతమైన మనసును సంపాదించుకుంటాడు, ఏకోన్ముఖమైన మనసును సంపాదించుకుంటాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అలా ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. అంత గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉంటుంది. కానీ ధ్యానం ద్వారా ఆ గుడ్డెద్దు తన గుడ్డితనాన్ని పోగొట్టుకుంటుంది. ఏ చేలోనూ పడదు గుడ్డెద్దు, ఎందుకంటే గుడ్డితనాన్ని పోగొట్టుకుంది. ఇతరుల వల్ల తనకి హాని లేదు, తన వల్ల ఇతరులకు హాని ఉండదు. గుడ్డెద్దు చేలో పడితే ఆ చేలు చెడిపోతుంది, దానివల్ల తనకు కూడా చెడిపోతుంది. ప్రాపంచిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడైతే ధ్యానం లేదో, ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో, ఆ ప్రాపంచిక జీవితం కూడా ఎందుకు పనికిరానిది అయిపోతుంది. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం అంతా కొల్లగొట్టిన తర్వాత తిరిగి వెళ్తూ ఉంటాడు తన రాజ్యానికి, గ్రీసు రాజ్యానికి. మధ్యలో పర్షియా రాజ్యంలో ఉంటాడు. ఇక్కడ ఏమైనా తెలుసుకోవాల్సిందయ్యా ఉందానా అని అడుగుతాడు అందరినీ. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు స్వామీజీ, అంతకన్నా ఇంకెవడు లేడు, ఆ మనిషే గొప్పవాడు. అయితే ఆ గొప్పవాడు నా దగ్గర తీసుకురండి అంటాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ మనిషి మీ దగ్గర రాడండి, మీరే కావాలంటే ఆయన దగ్గర వెళ్ళొచ్చు అంత. అవునా, నా దగ్గర రాడా, నా అంత చక్రవర్తి దగ్గర రాడావాడు, నేనే వెళ్ళాలా? సరే వెళ్తానులే అని అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్తాడు, బయలుదేరుతాడు ఆ అబ్బాయి దగ్గరికి. డయోనీసియస్ అనే అబ్బాయి ఓ చెట్టు కింద 4 కుక్కలతో ఉంటాడు. ఆ డయోనీసియస్ని కలిసి అలెగ్జాండర్ చక్రవర్తి, మహాచక్రవర్తి, ఎంతమందినో చంపాడు, లెక్కడంత రక్తపాతం చేయించాడు, రాజ్యాలు జయించాడు. ఒక మహాచక్రవర్తికి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ అడిగాడు డయోనిసియస్, నాయనా ఏం సాధించావు నాయనా నువ్వు, నీకోసం అందరూ చెప్తున్నారు ఇక్కడ, ఏమిటి నీ గొప్పతనం అని చెప్తాడు. అప్పుడు డయోనిసియస్ అంటాడు అలెగ్జాండర్తో, స్వామి నా గొప్పతనం ఏంటో తెలుసా, నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటానంటాడు. నాకు ఆనందానికి కొరతే లేదంటాడు. నా కుక్కలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ చెట్టు నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, ఆ మేఘాలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి, ఈ నేల నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది, నా శరీరం నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది.
ఆ సూర్యుడు నాకు ఆనందాన్ని ఇస్తుంటాడు, ఆ చంద్రుడు నాకు, ఆ తారలు, ఆ నక్షత్రాలు, ఆ గాలి, చల్లటి గాలి నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది. నా ఆనందానికి కొదువే లేదు నాయన, నేను బ్రహ్మాండమైన ఆనందంలో జీవిస్తున్నాను నాయన అంటాడు డయోనిసియస్ మరి అలెగ్జాండర్ చక్రవర్తితో. అప్పుడు డయోనిసియస్ ఇంకో ప్రశ్న అడుగుతాడు అలెగ్జాండర్కి, నాయన నువ్వు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టావు, నువ్వేం చేస్తావు? వీటన్నిటిని, ఈ ధన సముదాయాన్ని నేను తీసుకుని నా రాజ్యానికి వెళ్ళి నేను అక్కడ శేష జీవితాన్ని హాయిగా గడుపుతాను అన్నాడు. అప్పుడు డయోనిసియస్ అంటాడు, నాయన నీ సంగతి నీకు తెలియదు, నీకు అసలు నువ్వు మీ ఊరికి నువ్వు వెళ్ళవు నువ్వు. నేను వెళ్ళకపోవడం ఏమిటి, అప్పుడే సగం దూరం వచ్చేసాను, ఇంకొక దూరంలో నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను, గ్రీస్ రాజ్యం. ఈ సంపాదించిన రాజ్యాలతో నేను హాయిగా జీవిస్తాను, నా జీవితం అంతా, శేష జీవితం అంతా ఎంతో హాయిగా నేను జీవిస్తాను అంటాడు. నువ్వు అక్కడికి పోలేవయ్యా అంటాడు ఆయన. వీడికేదో పిచ్చి పట్టిందని చెప్పేసి అలెగ్జాండర్ చక్రవర్తి వదిలిపెట్టేసి వెళ్తాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక జబ్బు వస్తుంది అలెగ్జాండర్ చక్రవర్తికి. జబ్బు వచ్చేసి చావుకు దగ్గరగా తయారవుతాడు. చచ్చిపోతూ ఒక శవపేటికను తయారు చేస్తాడు. తన 2 చేతులను బయట పెట్టడానికి 2 రంధ్రాలు తయారు చేసి, నాయన నేను చనిపోయినప్పుడు నా చేతులను ఈ రంధ్రాలతో ద్వారా బయటికి పెట్టండి, ఖాళీ చేతులతో వెళ్తున్నాడు పైలోకానికి అలెగ్జాండర్ చక్రవర్తి అని అందరికీ చెప్పండి నాయన, ఇదే నా జీవిత సందేశం అన్నాడు ఆయన. అంటే నా జీవితంలో నేను ఏమేమి చేయకూడదు అవన్నీ చేశాను, ఏమేమి చేయాలి అది ఒక్కటి కూడా చేయలేదు. అందరూ నాలాగా చవటలుగా ఉండకూడదు, ఇదే నా జీవిత సందేశము. నన్ను చూసి అందరూ నేర్చుకోండి, ఏం చేయకూడదో నేర్చుకోండి. ఈ డయోనిసిస్ దగ్గర ఏం చేయాలో నేర్చుకోండి అని ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆయన. ఏ వస్తువాహనాలు లేవు ఆయనకి, ఏ రాజ్యాలు కొల్లగొట్టలేదు, గాలి నీరు వెలుతురుతో బతికాడు ఆయన, సంతోషంగా బతికాడు, 4 కుక్కలతో బతికాడు, సంతోషంగా జీవించాడు. అందరూ అలా హాయిగా జీవించండి అని తన జీవిత సందేశంగా అలెగ్జాండర్ మహాచక్రవర్తి నిజంగానే ఒక మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేశాడు. కనీసం చనిపోయే ముందరైనా ప్రతి ఒక్కరు అలెగ్జాండర్ చక్రవర్తిలా కావాలి, మహాజ్ఞానిగా శరీరాన్ని వదిలిపెట్టేయాలి. అప్పుడు కొంతలో కొంతైనా సాధించినట్టు. అలా కాకుండా గౌతమ బుద్ధుడిలా జీవిస్తే, రమణ మహర్షిలా జీవిస్తే జీవితాంతం ఎంతో సాధించినట్టు లెక్క. What if you read హాయ్ హైదరాబాద్. సో వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ మీ అందరి ముందరికి తీసుకొస్తున్నానండి. ఒక అసాధారణమైన అనుభూతికి సిద్ధంగా ఉన్నారా? December 21st, 2025 ఆదివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం అంతా నెక్లెస్ రోడ్ దగ్గర కలిసి హృదయాలని మేల్కొల్పే, ఆత్మలను ఏకం చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ PSSM ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధ్యానం మరియు అహింసా రన్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశయంకి అనుగుణంగా మనం అందరం ధ్యాన జగత్ మరియు శాకాహార జగత్తు కోసం అందరం కలిసి ఒక అడుగు వేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలం మరొక రన్ కాదు, ఇదొక చైతన్యపు ఉద్యమం, ఇదొక చైతన్యపు మేల్కొలు, ఏకత్వం, అవగాహన మరియు అహింసను సూచించే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మై డియర్ ఫ్రెండ్స్. మీరు నడవచ్చు, జాగింగ్ చేయవచ్చు లేదా పరిగెత్తనవచ్చు. ఇది అందరూ కలిసి పాల్గొనే యొక్క చక్కని కార్యక్రమం. చిన్న పెద్ద అందరూ రావచ్చు. సో మీ ప్రతి అడుగు ప్రపంచమంతటా శాంతికి తోడ్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో రండి, అందరూ కదలి రండి, మానవత్వం కోసం, మన జంతువుల కోసం, మన భూమాత కోసం. సో మనం అందరం పత్రిజీ గారి ఆశయం అహింస జగత్ కోసం ఒకటవుతాం మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం? QR కోడ్ స్కాన్ చేసి ఇప్పుడే నమోదు చేసుకోండి. గుర్తుంది కదా, December 21 ఆదివారం 2025 ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజు మనందరం కలిసి అహింసా జగత్తు కోసం మనం పనిచేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ పరిణిత. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు ఊహించండి, వందలాది మంది ధ్యాన జగత్తు కోసం, అహింసా జగత్తు కోసం అందరూ కలిసి ఒకే ఊపిరై, ఒకే ఆత్మయి కదులుతుంటే ఎలా ఉంటుందండి? అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో
మీరు నేను అందరం పాల్గొందాం. సో ఇదే నా ఆత్మీయ ఆహ్వానం. వావ్, వండర్ఫుల్ మెసేజ్ విన్నాం పత్రిక గారి నుంచి. అలాగే పరిణీత అక్క చాలా మోటివేషనల్ గా మన రన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రన్ నచ్చి ఈ రన్ లో వాలంటీర్ గా పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఫుల్లీ వెల్కమ్. వాలంటీర్స్ కి రిజిస్ట్రేషన్ రేపటితో క్లోజ్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్ ని 1 సెకండ్. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు వాలంటీర్ రిజిస్ట్రేషన్ లింక్ దొరుకుతుంది. సేమ్ ఫ్లైయర్ మీకు గ్రూప్ లో పెడతాము, ఇన్నర్ యాత్ర 3 గ్రూప్ లో. సో రేపటికల్లా రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పైమా కానీ యూత్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. అసలు ఏజ్ లిమిట్ లేదు, పైమా అండ్ యూత్ అంటున్నాను కానీ ఎనీవన్ కెన్ వాలంటీర్, ఏ ఏజ్ అయినా వాలంటీర్ చేయొచ్చు. వాలంటీర్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. గ్రేట్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. మీలాగే ఆలోచించే చాలా మందిని మీరు కలవచ్చు, వాళ్ళతో కలిసి వర్క్ చేయొచ్చు. అలాగే మెడిటేషన్ అండ్ నాన్ వైలెన్స్ స్ప్రెడ్ చేయడానికి బెస్ట్ కాంట్రిబ్యూషన్ మీరు చేయగలిగేది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, అలాగే గ్రూప్లో ఈ ఫ్లైయర్ షేర్ చేస్తాము. ఓకే, నా ఇప్పుడు డే 9 స్టార్ట్ చేసుకుందాం. ఇవాళ మనతోటి ఇంద్రాణి గారు జాయిన్ అయ్యారు. సో ఇంద్రాణి మ్యామ్ ఫ్రమ్ అ యంగ్ ఏజ్ చాలా డీప్ గా ఇంట్రెస్టెడ్, తనకి మెడిటేషన్ అన్నా స్పిరిచువాలిటీ అన్నా. తను చాలా కోర్సెస్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఇవాళ ఇప్పుడు ప్రస్తుతానికి మన బ్యాచులర్స్ మా డిప్లొమా చేస్తున్నారు బార్బరా బ్రెనన్ స్కూల్ ఆఫ్ హీలింగ్ లో. తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మెడిటేషన్ టాక్స్ ఇవ్వడం కానీ స్పిరిచువాలిటీ అన్నా కానీ. ఎస్పెషల్లీ యూత్ సెషన్స్ బాగా కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో కాంటెంట్ క్రియేటర్ గా ఉన్నారు పైమా ఐడియా ల్యాబ్ లో. వెల్కమ్ ఇంద్రాణి మ్యామ్. Thank you so much, Himashri Garu, for a beautiful introduction, wonderful meditation, and beautiful message from Patri sir. And obviously, very awaiting program on December 21st. And today, ఈరోజు day 9లో ఉన్నాం మనము. అండ్ ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. అండ్ యాజ్ హిమశ్రీ గారు సెడ్, నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. సో చిన్నప్పటి నుంచి మెడిటేషన్ గురించి వింటూ మెడిటేషన్ తెలుసుకుంటూ దాని ఎక్స్పీరియన్సెస్ పొందుతూ పెరిగాను. అండ్ ఇవాళ నేను మీతో షేర్ చేయబోయే టాపిక్ మిర్రర్ వర్క్ అన్నమాట. అండ్ ఇది ఒక ప్రొఫౌండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది ప్రాక్టికల్ విజ్డమ్. మనం ఇన్ని రోజులుగా ఎన్నో టాపిక్స్ గురించి నేర్చుకుంటూ వచ్చాం, సెల్ఫ్ లవ్ గురించి కానీ, బిఏ మాస్టర్, ఎన్నో టాపిక్స్. అండ్ ఆ అన్ని టాపిక్స్ని మీరు ఏదైతే విన్నారో, అందులోంచి ఏమైతే తెలుసుకున్నారో అవన్నీ కూడా ఈ యొక్క మిర్రర్ వర్క్లో ప్రాక్టికాలిటీలోకి మీరు పెట్టచ్చు. ఒకవేళ ఇంకా ఏమైనా మీరు గో త్రూ అవుతున్నా కూడా, లైక్ మీతో మీరు కనెక్ట్ అవ్వాలనుకున్నా కూడా, ఇంకా ఎన్నెన్నో విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. అండ్ ఇది లూయిస్ హెల్హే గారు ఇచ్చిన అద్భుతమైన విజ్డమ్. అండ్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని ఇలా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రచించారు. ఇది మిర్రర్ వర్క్ అనేది ఆవిడ ఎంతో అద్భుతంగా షేర్ చేసిన విజ్డమ్ అన్నమాట. అది నేను ఇవాళ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్ మీ షేర్ మై పీపీటీ. ఓకే, ఐ హోప్ ఐఎమ్ విజిబుల్. అందరికీ పీపీటీ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. గ్రేట్. పర్ఫెక్ట్. సో మిర్రర్ వర్క్ అసలు ఏంటి? మిర్రర్ వర్క్ అంటే ఎందుకు మనం మిర్రర్ వర్క్ గురించి మాట్లాడుతున్నాం? అసలు ఏంటి? సో మనం చూస్తున్నట్టయితే మిర్రర్ వర్క్ అంటే అద్దం, ప్రతిబింబం. మనం ఏదైతే మన యొక్క
మన ముందు ఒక మిర్రర్‌లో మన యొక్క ప్రతిబింబంని చూస్తూ, మన కళ్ళల్లో మనం కళ్ళు పెట్టి చూస్తూ, మనతో మనం కనెక్ట్ అయ్యి, ఎప్పుడైతే అఫర్మేషన్స్‌తో మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి యూజ్ చేస్తున్నామో అదే మిర్రర్ వర్క్ అనమాట. ఇందులో ఏం చేస్తామంటే, మనము మన యొక్క కాన్షియస్ మైండ్‌కి డైరెక్ట్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌కి, కాన్షియస్ మైండ్‌కి కనెక్షన్ అనేది తెస్తున్నామనమాట. అండ్ ఆ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం చాలా వరకు మెడిటేషన్‌లో సబ్‌కాన్షియస్ మైండ్ గురించి వినుంటాము. లైక్ కాన్షియస్ మైండ్ అనేది ఒక ఐస్‌బర్గ్‌లో టిప్ లాంటిది. అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనకి తెలియకుండా ఎన్నెన్నో మోస్తూ ఉన్నది. ఎంతో ఇన్ఫర్మేషన్‌తో ఎంతో అబండెంట్‌గా ఉన్నది సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. మన లైఫ్‌లో ఏదైనా జరగాలన్నా కూడా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నుంచి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనకి వస్తూ ఉంటుందో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే జరుగుతూ ఉంటుందో అది మేనిఫెస్ట్ అవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. సో, ఇక్కడ ఈ యొక్క మిర్రర్ వర్క్ ద్వారా మనం డైరెక్ట్‌గా కాన్షియస్ మైండ్‌కి, సబ్‌కాన్షియస్ మైండ్‌తో కమ్యూనికేట్ చేస్తూ మనలో మన లైఫ్‌లో ఎన్నో విషయాల్ని మనం మార్చుకుంటూ, మనం ముందుకు వెళ్ళడానికి యూజ్ అయ్యేది. అండ్ ఈ మిర్రర్ వర్క్ యూజ్ చేసి మనలో ఆ యొక్క సెల్ఫ్ లవ్ గురించి మనం ఐ థింక్ ఫస్ట్ రోజే అనుకుంటా. లైక్ ఇన్ 9 డేస్ మనం సెల్ఫ్ లవ్ గురించి విన్నాము. అండ్ ఆ సెల్ఫ్ లవ్‌ని ప్రాక్టీస్ చేస్తూ, మనలో ఉన్న ఆ యొక్క సెల్ఫ్ క్రిటిసిజం నుంచి ఆ సెల్ఫ్ లవ్ వైపుకి అడుగు వేస్తూ, మన జీవితాన్ని ఎంతో ఆనందంగా చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఈ మిర్రర్ వర్క్. అండ్ ఎందుకు ఇది ఇంతగా చెప్తున్నాము? వై? మిర్రర్ వర్క్ అనేది యాక్చువల్‌గా ఎంతోమంది ఈ మిర్రర్ వర్క్‌ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ రిలేషన్‌షిప్స్‌ని ఎంతో బిల్డ్ చేసుకున్నారు. అండ్ మన జీవితం అనేది మనం సృష్టించుకున్నదే. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. రైట్? మన జీవితం అనేది ఎవరో వేరే వాళ్ళ ద్వారానో, వేరే వాళ్ళు మనకి ఇలా చేసినందుకు మనం ఇలా ఉన్నాము. నాకు ఇటువంటి సిట్యుయేషన్స్ ఉన్నందుకు నేను ఇలా ఉన్నాను అని వేరే వాళ్ళు బ్లేమ్ చేయడం కంటే రియాలిటీ ఏంటి అంటే, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాము. మనకి ఏర్పడిన నమ్మకాల వల్ల, మనలో ఉన్న ఆలోచనల వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల, మనలో ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో దాని నుంచి ఎన్నో రకాలుగా మన యొక్క రియాలిటీని ఎప్పుడూ కూడా క్రియేట్ చేసుకుంటూనే ఉంటాం. సో, ఈ యొక్క మిర్రర్ వర్క్ అనేది మన యొక్క పాత నమ్మకాలు, ఏ నమ్మకాలైతే మనకి అవసరం ఉండవో ఫర్ ఎగ్జాంపుల్ మీలో స్కూల్ ఏజ్‌లో ఒక నమ్మకం పడిపోయింది. నేను ఏమి చేయలేను. లైక్ నేనేం వర్క్ స్టార్ట్ చేసినా కూడా అది ఎండ్ చేయలేను. లేకపోతే నేనెంత కష్టపడితే కానీ నాకు రిజల్ట్స్ రావు. నా లైఫ్‌లో ఏది నాకు ఈజీగా రాదు. లేకపోతే నేను ఏం పని చేయాలన్నా కూడా నేను వర్తీ కాను. ఇలా ఎన్నో ఓల్డ్ బిలీఫ్స్ అనేవి మన లైఫ్‌లో ఎన్నో సంఘటనలను చేరుస్తూ మన లైఫ్‌లో ఎన్ని సంఘటనలు మేనిఫెస్ట్ చేస్తూ ఉంది. సో, మనకి అనవసరమైన నమ్మకాలేవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనం మార్చివేస్తున్నాం. మనలో ఎన్నో ఎమోషన్స్ అనేవి కూడా డ్రైవ్ చేస్తూ ఉంటుందనమాట మన లైఫ్‌ని. మనం వింటూ ఉంటాము లైక్ మెన్ కాంట్ ఫీల్ ఎమోషన్. లైక్ వుమెన్ ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. మెన్ డోంట్ క్రై, మెన్ డోంట్ ఫీల్. మెన్ ఆర్ రాక్స్. వుమెన్ క్రై. ఇలా ఎన్నో వింటూ ఉంటాము. అండ్ ఎమోషన్స్ ఎప్పుడైతే దాన్ని మనము బ్యాలెన్స్‌డ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోలేకపోతామో, ఎప్పుడైతే ఆ ఎమోషన్స్‌నన్నిటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉంది. ఆ కోపాన్ని మనం బయట పెట్ ఇంకొకరి మీద బయట పెట్టేస్తే అది ఇంకొకరికి విషమవుతుంది. మనలో మనం అది అలానే హోల్డ్ చేస్తే అది మనకి విషమవుతుంది. బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే ఆ యాంగర్‌ని కూడా మనము ఛానెల్ చేస్తూ ఆ యొక్క లవ్‌గా మనం ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. మనలో ఎన్నో ఎమోషన్స్ ఏవైతే దాచిపెట్టున్నామో, అణిచిపెట్టున్నామో, అవన్నీ కూడా మనకి బయటికి చూపిస్తూ, అవన్నిటిని కూడా హీల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మిర్రర్ చేస్తుంది. మనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బయటికి చూపించే అద్భుతమైన టూల్ ఈ మిర్రర్ వర్క్ అనమాట. అండ్ మన లోపల, మన ఇంటర్నల్‌గా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎన్నో డైలాగ్స్ వస్తూ ఉంటాయి లోపల మనకే. ఓహ్! ఇది ఇలానా? అలానా? నేను చేస్తానా? చేయలేనో? ఒకవేళ ఇది ఇలా జరిగితే ఏమవుతుంది? అలా జరిగితే ఏమవుతుంది? ఒక సిట్యుయేషన్‌లో ఉండక ముందే
మనం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి ఎన్నో నెగెటివ్ వస్తూ ఉంటాయి. మన పట్ల మనము ఎంతో నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటాము. సో, ఇవన్నీ కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఉన్న సెల్ఫ్ వర్త్‌ని, మనలో ఉన్న యొక్క ట్రూ పొటెన్షియల్‌ని గుర్తు చేస్తూ, మన మీద మనకు నమ్మకం ఉంచుతూ, అలాగే యూనివర్స్‌ని కూడా ట్రస్ట్ చేస్తూ, మన లైఫ్‌ని ఎంతో అద్భుతంగా ఒక ఫ్లోలో వెళ్ళడానికి, ఆ లైఫ్‌ని ఎంబ్రేస్ చేసుకోవడానికి, మన యొక్క సెల్ఫ్ వర్త్‌ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, ఆ యొక్క ట్రస్ట్‌ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి కూడా ఈ మిర్రర్ వర్క్ అనేది ఎంతో యూజ్ అవుతుందనమాట. సో, ఎ ఏ ఏ విషయాల్లో మనం ఈ యొక్క మిర్రర్ వర్క్‌ని యూజ్ చేస్తాము అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అండ్ మనం చెప్పుకున్నాం కదా! మిర్రర్ వర్క్ అనేది బేసికల్లీ మనం ఒక మిర్రర్ ముందు సో, మన రిఫ్లెక్షన్ చూస్తూ, మనతో మనం కనెక్ట్ అయ్యి, మనకి మనం చెప్పుకునే అఫర్మేషన్స్ ఆర్ పాజిటివ్ సెంటెన్సెస్. ఏవైతే మనకి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో, అవి మన లైఫ్‌ని అనేది డిసైడ్ చేయబడుతూ ఉంటాయి. ఏదైతే మనం నమ్ముతూ పోతూ ఉంటామో మన గురించి, అవే మన లైఫ్‌లో సిట్యుయేషన్స్ లాగా ఏర్పడిపోతూ ఉంటాయి. సో, మన మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎటువంటి ఎమోషన్స్ గో త్రూ అవుతున్నాము, మన పట్ల మనకి ఎటువంటి ఉద్దేశంతో మనం జీవిస్తున్నాము, అలా ఇవన్నీ తెలుసుకోవడానికి ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అయ్యి, ఏంటి, ఏమి అని ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటామో, అప్పుడు కనెక్షన్ ఇంకా దృఢపడిపోయి, ఎప్పుడైతే ఈ అఫర్మేషన్స్‌ని యూజ్ చేస్తూ ఉంటామో, మిర్రర్ ముందు నిలబడి దాని గురించి మాట్లాడుతూ ఉంటామో, మనకి ఎంతో ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ అనేది ఫౌండేషన్. మన యొక్క బేస్ ఫౌండేషన్ అన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క సెల్ఫ్ లవ్ మన పట్ల మనకి ప్రేమ ఉండడం అనేది ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మన యొక్క మన పట్ల మనకి ఆ స్వీయ ప్రేమ కలుగుతూ ఉంటుందో, మనలో ఉండే ఆ యొక్క ఎమోషనల్ వూండ్స్ అన్నీ కూడా మనం హీల్ చేసుకోగలుగుతామన్నమాట. అండ్ మన యొక్క సెల్ఫ్ టాక్, మన పట్ల మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో, అదంతా కూడా రియాలిటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం మనం స్టార్ట్ చేస్తామో, అప్పుడే అంతా కూడా మారిపోతూ ఉంటుందనమాట. సో, ఇందులో ఫస్ట్ స్టెప్ అనేది సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. మనల్ని మనము ప్రేమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. సో, మనం అద్దం ముందు నిలబడి మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. కానీ మనల్ని మనం అద్దం ముందు నిలబడి, మనల్ని మనం ఒకసారి మన ముఖం చూసుకొని, మన కళ్ళు, మన యొక్క ఫేస్ మనం ఎలా ఉన్నాము, ఏంటి, మనం ఆ యొక్క కనెక్షన్ అనేది ఫీల్ అవుతూ, మనతో మనము అనుసంధానం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందనమాట. అండ్ స్వీయ ప్రేమ ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటామో, మన పట్ల మనకు అద్భుతమైన గౌరవం ఉంటుంది. అలాగే మన గురించి మన లోపల, అలాగే బయట. మనం బయట ఓకే. నాకంతా బానే ఉంది. నన్ను రెస్పెక్ట్ చేసుకుంటున్నానంటూ, మరి లోపల మనల్ని మనం ఎన్నో విధాలుగా నిందించుకుంటూ, అరే! నేను ఇలా చేసుంటే బావుండు, అలా చేసుంటే బావుండు. నేను ఒట్టి వెధవని. నాకేం చేయడానికి చేతవుతుంది? ఎప్పుడు చూసినా ఇంతేనా? ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుందా నా లైఫ్‌లో? ఇలా ఎన్నో విధాలుగా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉంటాము? హర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో, మనల్ని మనం ఎప్పటికీ కూడా ఎటువంటి ఆహ్, నెగెటివ్ లేకుండా మనల్ని మనం గౌరవిస్తూ, మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తూ, మనల్ని మనం లోపల అలాగే బయట మనలో ఎన్నో కోణాలుంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఎన్నో కోణాలుంటాయి. కొన్నిసార్లు మనం కొన్ని తప్పులు చేసుండొచ్చు. కొన్నిసార్లు మనం ఎన్నో గొప్పలు చేసుండొచ్చు. మనం ఆ యొక్క గొప్పని, ఆ యొక్క మంచిని, అలాగే మనం చేసిన తప్పును కూడా స్వీకరిస్తూ, దాన్ని కూడా ప్రేమించగలిగినప్పుడే మనల్ని మనం సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అండ్ అలాగే ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటుంటామో, ఈ అద్భుతమైన శరీరాన్ని, మన యొక్క మైండ్‌ని, అలాగే మన యొక్క సోల్‌కి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉంటాము. నాకిది లేదు, నాకది లేదు, నా లైఫ్‌లో ఇట్లుంది, అట్లా ఉంది అన్న కంప్లెయింట్స్ ఉండవు. ఆ కంప్లెయింట్స్ బదులు గ్రాటిట్యూడ్ ఉంటుంది. అండ్ మనము
ఎలా మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలంటే, మన యొక్క హార్ట్ అంతా కూడా ఇంకా ఫిల్ అయిపోయి, అది ఇంకా ఓవర్‌వెల్మింగ్ అయిపోయి, ఇంకా ఆ ప్రేమ బద్దలైపోతుంది నాలో నుంచి అన్న విధంగా ప్రేమించుకోవాలంట. అంత ప్రేమని మనలో మనం నింపుకోవాలి. సో, మనం వాళ్ళు నన్నిలా చూసారు, వాళ్ళు నన్నలా చేశారు, ఇక్కడి నుంచి నాకు ఈ ప్రేమ కావాలి, అక్కడి నుంచి నాకు ఈ ప్రేమ కావాలి అనుకునే దానికంటే ముందు బయట నుంచి ప్రేమను కోరుకుంటాం. దానికంటే ముందు ఎప్పుడైతే మనతో మనం అనుసంధానమయ్యి, మనల్ని మనం ప్రేమించగలుగుతామో, అప్పుడే మన యొక్క చుట్టూ ఉండే వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతామో, మనం ఇతరుల నుంచి ప్రేమని ఆశించడం తగ్గుతుంది. అది ఆటోమేటిక్‌గా మనకొస్తుంది. ఆ ప్రేమ కూడా. సో, అండ్ ఈ యొక్క ప్రాక్టీస్‌ని మనం మిర్రర్ ముందు నిలబడి, మనల్ని మనం చూసుకుంటూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను నిజంగా, నిజంగా ప్రేమిస్తున్నాను. అండ్ మీ పేరు చెప్పుకోవచ్చు. ఇంద్రాణి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అండ్ కొన్నిసార్లు మనం చాలా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. అలా క్రిటిసైజ్ చేసుకున్నప్పుడు కూడా అలా ఆగి, ఓకే. నేను ఈ క్షణం నా పట్ల నేను ఎంతో కైండ్‌గా ఉండాలనుకుంటున్నాను. నేను కైండ్‌గా ఉండాలని చేసుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరి దగ్గర మిర్రర్స్ కానీ, ఏదైనా మీ చుట్టూ ఉంటే అది మీ దగ్గర తెచ్చుకోగలరా? ఆర్ యూ కెన్ యూజ్ మీ యొక్క కెమెరా ఉంటుంది కదా! మొబైల్ ఫోన్‌లో కెమెరాని సెల్ఫీ మోడ్‌లో ఆన్ చేసి కూడా పెట్టుకొని యూజ్ చేయొచ్చు. ఇఫ్ మిర్రర్స్ ఆర్ నాట్ దేర్. సో, మీ ముందు పెట్టుకోవడం కానీ, లేకపోతే మీరే మిర్రర్ ముందు కూర్చోవడం కానీ అలా చేయొచ్చు. సో, we are going through the experience, not only listening to it. We are going through the experience, okay? సో, ఆల్రెడీ ఇప్పుడు మీ మిర్రర్ ముందు కానీ, మీ రిఫ్లెక్షన్ అనేది మీకు కనిపిస్తుంది. రైట్? సో, మీ రిఫ్లెక్షన్‌ని చూడండి. మీ రిఫ్లెక్షన్‌ని చూస్తూ లైక్ కళ్ళల్లో కళ్ళు పెట్టి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. లెట్ యువర్ సెల్ఫ్ కామ్ డౌన్. అండ్ మీరు చెప్పొచ్చు. హాయ్! హలో! నేను మీ పేరు. నేను ఇంద్రాణి. నేను చాలా ఆనందంగా ఉన్నాను తిరిగి మీతో కనెక్ట్ అవ్వడానికి. ఆర్ యూ సే వాటెవర్ యూ ఆర్ ఫీలింగ్ రైట్ నౌ. ఈ క్షణంలో నిన్ను ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. యూ కెన్ సే ఇట్ లౌడ్ ఇఫ్ యూ విష్ టు. మీకు కావాలంటే గట్టిగా అయినా చెప్పొచ్చు. లేదు అంటే మనసులో చెప్పుకోండి. నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమించడానికి విల్లింగ్‌గా ఉన్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నిజంగంటే నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను. మీ పేరు చెప్పుకొని, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఫీల్ ఇట్. లైక్ ఏమైనా అయ్యుండొచ్చు. మీకు అనీజీనెస్ ఉందా? లేకపోతే ఇది చాలా ఆహ్, ట్రూత్‌ఫుల్‌గా లేదా? ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా గమనించండి. లైక్ జస్ట్ నోట్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎలా ఉంటుంది? ఎలా అనిపిస్తుంది మీకు అని. ఓకే. ఓకే. సో, కమింగ్ బ్యాక్ హియర్. విల్ కంటిన్యూ దిస్. ఇలా మీరు ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే మీ బాత్రూమ్‌కెళ్తారు కదా! వాష్‌రూమ్‌లో మిర్రర్స్ ఉంటుంది కదా! లేకపోతే మీకెక్కడ కనిపిస్తే ఆ మిర్రర్‌లో ప్రతిరోజు కూడా లేసిన వెంటనే మనం
మనం మొఖాన్ని చూస్తూ, మనం కనెక్ట్ అవుతూ, నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. నేను నిన్ను నిజంగంటే ప్రేమించాలనుకుంటున్నాను. ఐ అలౌ మై సెల్ఫ్ టు లవ్ యూ. నేను నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఇటువంటి అఫర్మేషన్స్‌ని మనకి వీలైనంత సార్లు రిపీట్ చేయొచ్చనమాట. అండ్ ఎప్పుడైతే మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉన్నట్టు అనిపిస్తున్నారో, అప్పుడు కూడా మీరు స్టాప్ చేసి మీకు మీరు చెప్పుకోవచ్చు. నాకు నేను చాలా కైండ్‌గా ఉండాలనుకుంటున్నాను ఈ క్షణము. అండ్ నెక్స్ట్ మన యొక్క ఇన్నర్ క్రిటిక్‌ని హీల్ చేసుకోవడము. సో, మనకిక్కడ చూస్తున్నట్టయితే లైక్ ఇమేజ్ చూస్తున్నారు. లైక్ అన్‌యాక్సెప్టబుల్, అన్‌వాంటెడ్, అన్‌డిజర్వింగ్, అన్‌లవబుల్, నువ్వు చాలా వీక్, హెల్ప్‌లెస్‌గా ఉంటావు. అసలు నీకేమీ దక్కదు. నువ్వెప్పుడు డల్‌గా ఉంటావు. నువ్వు ఫూలిష్, నువ్వు స్టూపిడ్, లేజీ, నువ్వు రాంగ్. సో, ఇలా ఎన్నో రకాలుగా మనం గమనించుకున్నట్టయితే మన లైఫ్‌లో ఆ ఇన్నర్ క్రిటిక్ అనేది ప్రతిసారి వస్తూనే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో నేను కూడా ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు వెంటనే ఇలా కాదలా, ఇలా కాదలా, వాళ్ళిలా ఆలోచిస్తారు కదా! వాళ్ళలా ఆలోచిస్తారు కదా! వాళ్ళు నన్నిలా అంటారేమో, వాళ్ళిలా అంటారు కాబట్టి నేను వాళ్ళకి తగినట్టు నేనిలా చెయ్యాలేమో. మనము చాలా వరకు చిన్ననాటితనంలో ఏవైతే మనకి పడిపోయుంటాయో, మన చైల్డ్‌హుడ్ నుంచి ఏవైతే మనం నేర్చుకుంటూ వస్తూ ఉండింటామో, అవన్నీ ఏవైతే మనం వినింటామో, అవి నిజం అనుకోని, మనము దాని ప్రకారంగా మనకొక బుక్ రాసేసుకుంటామనమాట మనం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేనింతే, నేనంతే అన్నట్టు. సో, మనకి ఒక సీడీ లాగా ప్లే అవుతూ ఉంటుంది మన యొక్క మైండ్‌లో. ఆ ఇన్నర్ క్రిటిక్ అనేది మన యొక్క ఎనర్జీని ఎంతో డ్రైన్ చేస్తూ ఉంటుంది. ఏ పని అయినా కూడా ముందుకు వెళ్ళాలంటే కూడా ఆ జడ్జ్‌మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. నువ్వింతేనా? నువ్వంతేనా? నువ్విలా చేయాలి కదా! ఇలా చేయాలి కదా! లైక్ మన యొక్క ప్రపంచంని ఇంకొకరి యొక్క విజన్‌తో మనం చూస్తూ ఉంటాము. ఇంకొకరేమనుకుంటారో అని చెప్పి వాళ్ళకంటే ముందు మనల్ని మనమే అనేసుకుంటూ ఉంటాము. ఎన్నో జడ్జ్‌మెంట్స్ చేస్తూ ఉంటాం. సో, ఆ జడ్జ్‌మెంట్స్ నుంచి ఆ యొక్క మిర్రర్ ముందు నిలబడినప్పుడు మీ ఫేస్‌ని చూడగానే, మీ బాడీని చూడగానే కొన్నిసార్లు మనకి జడ్జ్‌మెంట్స్ వస్తుంటాయి. "ఏంటి నువ్విలా ఉన్నావు? నీ ఫేస్ అంతా పింపుల్స్ వచ్చాయేంటి? నీ ఐబ్రో ఏంటి సరిగ్గా లేదు? నా హెయిర్ ఏంటి సరిగ్గా లేదు? నేను కొంచెం లావైపోయానా? నేను చాలా లీన్‌గా ఉన్నానా? నా బాడీ కలర్ సరిగ్గా లేదా? ఇంకొకరు ఏమైనా అంటారా?" ఇలా ఎన్నో విధాలుగా ఒక పని చేసే ముందు కానీ, లేకపోతే ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, రిలేషన్‌షిప్‌లో కానీ, ఎన్నో విధాలుగా ఈ యొక్క ఇన్నర్ క్రిటిక్ అనేది మనకి వస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటుంది. బట్ ఈ ఇన్నర్ క్రిటిక్ అనేది మనం చిన్నప్పుడు నేర్చుకున్న దాని నుంచి మనకి ఇదొచ్చింది అని మనం గుర్తుంచుకోవాలి. మన చిన్న పిల్లలను చూస్తే ఎలా ఉంటారు? ఎంతో జాయ్‌ఫుల్‌గా, చాలా లైట్‌గా వాళ్ళకి ఏం కావాలంటే అలా చేసేస్తూ, ఎంత యాక్టివ్‌గా లైక్ చాలా సోల్‌ఫుల్‌గా ఉంటారు. కానీ అదే అడల్ట్ అయ్యే కొద్దీ ఆ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఒక్కొక్కటి కోల్పోతూ వస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు అడల్ట్స్ నుంచి, సొసైటీ నుంచి, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల నుంచి, పేరెంట్స్ నుంచి నేర్చుకుంటూ ఉన్నారు. నువ్విలా ఉండాలి. ఇలా చేస్తేనే నీకిది దొరుకుతుంది. నువ్విలా లేకపోతే నీ జీవితంలో నీకిదుండదు. అదే కదా మనం నేర్చుకుంటూ వస్తుంది. లైక్ ను ఇప్పుడు నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటేనే నేను నీకు ఏదో ఒకటి ఇప్పిస్తాను. చాక్లేట్ ఇప్పిస్తాను, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, బైక్ ఇప్పిస్తాను. లైక్ పేరెంటల్ లవ్ అనేది ఒక ఆహ్, అన్‌కండిషనల్ దానికంటే మనం కండిషనల్ అయిపోతూ వస్తూ ఉంది. అండ్ ఇలా ఈ యొక్క కండిషన్ ప్రకారము మనం ఎప్పుడైతే పెరిగినింటామో అండ్ ఎప్పుడైతే ఎన్నో విధాలుగా మన గురించి మాట్లాడుతూ నువ్విలా ఉండాలి, అలా ఉండాలి అన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో పెరిగినప్పుడంతా కూడా మనలో ఇన్నర్ క్రిటిక్ అనేది ఒక సీడీ లాగా నడుస్తూ ఉంటుందనమాట. సో, ఆ యొక్క సీడీని రిప్లేస్ చేసి మనం ఇప్పుడు కొత్త సీడీని యేసుకుంటున్నాం మన లోపల. ఎప్పుడైతే సో, ఈ మనం ఎలా హీల్ చేసుకుంటాం? ఇంటర్నల్‌గా మనకి క్రిటిక్ లాగా లేకుండా ఏదైనా వచ్చినప్పుడు మన ఇంటర్నల్‌గా మనకి చీర్ లీడర్ అవ్వాలి. ఆ విధంగా మనం యొక్క లైఫ్‌ని మన యొక్క సెల్ఫ్ టాక్‌ని మార్చుకుంటూ పోవాలి. అండ్ ఇప్పుడు ఒక చిన్న షార్ట్ ఎక్సర్‌సైజ్ లాగా మనం
చేద్దాం. ఓకే. సో, మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నోట్స్ రైట్ ఇట్ డౌన్. మీకేదైనా కూడా ఆహ్, మిమ్మల్ని మీరు ఏ విధంగా అయినా కూడా ప్రేమించుకోలేకపోతున్నారు. అంటే మీ బాడీ పార్ట్‌లో ఈ విషయం మీకు నచ్చట్లేదు. ఇలా ఉండడం మీకు నచ్చట్లేదు. మీరు మీ యొక్క సెల్ఫ్ వర్త్‌ని ఏదైతే మీ లో సెల్ఫ్ వర్త్ అని అనుకుంటారో, నేనిది చేయలేకపోతాను, అది చేయలేకపోతాను కానీ, లేకపోతే ఏ దాని గురించైనా కూడా మీరు మీ పట్ల మీకు ప్రేమ లేకపోవడం కానీ, ఆ యొక్క సెల్ఫ్ వర్త్ అనే ఫీలింగ్ లేకపోవడం కానీ, ఏ విధంగా అయితే మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తారో, మీ బాడీ పార్ట్‌లో ఏదైతే మీరు క్రిటిసైజ్ చేస్తారో, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? లైక్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సో, మీ పట్ల మీకు నెగెటివ్ ఒపీనియన్స్ ఏమున్నాయి? ఆర్ వేరే వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా అనుకుంటారు అనైనా నెగెటివ్ ఒపీనియన్స్ ఉండింటాయి కదా! వాళ్ళు నన్ను ఇలా అనుకుంటున్నారు. ఆర్ మనకి నేను ఎప్పుడు కూడా లేజీగా ఉంటాను. నేను ఏ పని స్టార్ట్ చేయలేకపోతాను. నేను ఇంకొకరికి నా ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాను. నా బాడీ చాలా బాలేదు. నాకు ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎనీ నెగెటివ్ థింగ్. మీరు ఏదైతే మీ మీరు ఆలోచించగలుగుతారో, ఇతరులు మీ మీద ఒపీనియన్స్ అయ్యుండొచ్చు. మీ పట్ల మీకు దీని పట్ల ఉండే ఒపీనియన్స్ అయ్యుండొచ్చు. దాని గురించి ఆలోచించండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ నేను చాలా లావుగా ఉన్నాను అని అనుకుంటూ ఉంది. సో, దీన్ని మనం నెగెటివ్ ఒపీనియన్స్‌ని ఏం చేస్తున్నామంటే, దాన్ని ఒక అఫర్మేషన్ లాగా మారుస్తున్నామనమాట. సో, లైక్ హియర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మా అమ్మ నేను చాలా లావుగా ఉన్నాననుకుంటూ ఉంది. దానికి అఫర్మేషన్ ఏమవుతుంది? నేను ఎలా ఉన్నానో అలా ఎంతో అద్భుతంగా ఉన్నాను. నేను చాలా యాక్టివ్‌గా ఉన్నాను. నేను ఏ పనైనా చేయగలను. నేను లైఫ్‌లో ముందుకి అడుగు వేయగలను. నాలో ఉండే ఫీలింగ్స్‌ని నేను ఎక్స్‌ప్రెస్ చేయగలను. అలా మనలో ఎటువంటి నెగెటివ్ ఒపీనియన్స్ మన పట్ల కానీ, వేరే వాళ్ళు మన పట్ల ఉన్నాయని మనం గమనిస్తూ ఉంటాము. దాన్ని మనం అఫర్మేషన్స్‌గా మారుస్తున్నాం. పాజిటివ్ ప్రెజెంట్ స్టేట్‌మెంట్. సో, ఇది దీనిగా మార్చి మనము మిర్రర్‌లో ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, అప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటామనమాట. ఈ ఎమోషన్స్‌ని మార్చి. అండ్ ఇంకొకటి ఎందుకు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు? అది కూడా ఒక లిస్ట్. ఎందుకు ఇంకొక వ్యక్తి మీతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు? అది కూడా లిస్ట్. 2 లిస్ట్స్ ఉన్నాయి. ఒకటి నెగెటివ్ ఒపీనియన్స్ ఉండేది. నెగెటివ్ ఒపీనియన్స్ ఉండేదంతా కూడా మనం అఫర్మేషన్స్‌గా మారుస్తున్నాం. ఇంకొకటి మీ పట్ల మీరు ప్రేమించుకుంటున్నది. ఇంకా వ్యక్తులు మిమ్మల్ని మీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? అది 2 లిస్ట్‌లు. సో, మీకు కావాలంటే ఇప్పుడు మీరు చేయొచ్చు. ఆర్ దీని గురించి గుర్తుపెట్టుకొని క్లాస్ అయిపోయిన తర్వాత అయినా కూడా చేయొచ్చు. ఇదేదైతే మనం లిస్ట్ చేసుకున్నామో, అవన్నీ కూడా మనం మిర్రర్ ముందు ప్రతిరోజు దీన్ని చెప్పడం. అఫర్మేషన్స్‌ని ప్రతిరోజు కూడా మనం చెప్పడం. అలాగే ఈ యొక్క లిస్ట్‌ని ఏదైతే ఉందో మీరెక్కడైతే చూడగలుగుతారో, అక్కడ పెట్టుకొని ప్రతిసారి అది చూసినప్పుడల్లా కూడా దాన్ని చెప్పుకోవడం. ఎందుకు ప్రతిసారి మనం చెప్పుకోవాలి? పదే పదే మనం చెప్పుకుంటూ ఉండాలి అంటే, యాస్ వి నో మనం రోజుకి 60,000 థాట్స్ చేస్తూ ఉంటామనమాట. ఇంకా పైనే. అండ్ మన థాట్స్ మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి అంటున్నాం. ఆ 60,000 థాట్స్‌లో ఎంతవరకు మనం పాజిటివ్ థాట్స్ చేస్తున్నాం? ఎంతవరకు నెగెటివ్ థాట్స్ చేస్తున్నాము? ఆ యొక్క ఆ థాట్స్ నుంచి ఎంతవరకు మన రియాలిటీ అనేది ఏర్పడుతూ ఉంది? అన్నది మనకి తెలీదు. సో, ఈ యొక్క అఫర్మేషన్స్ అనేవి ఎప్పుడైతే మనం పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉంటామో, మనం దానికి మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇన్‌పుట్ ఇస్తూ ఉన్నాము. ఇది నా రియాలిటీ. ఇదే నేను నమ్ముతూ ఉంది. నా లైఫ్‌లో ఇలానే కావాలి నాకు. నా లైఫ్ ఇలానే ఉంటుంది. అని ఈ యొక్క అఫర్మేషన్స్ రూపంలో
మనము మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు, మన లైఫ్ కూడా మన ఇంటర్నల్‌గా ఎలా అయితే ఉంటామో, మన లైఫ్ కూడా బయట కూడా అలానే ఉంటుంది కాబట్టి, మనం ఇంటర్నల్‌గా ఎప్పుడైతే ఈ చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉంటామో, బయట కూడా చేంజ్ చేస్తూ వస్తామనమాట. లూయిస్ ఎల్‌ఏ గారు చెప్తారు. అట్‌లీస్ట్ ఒక అఫర్మేషన్‌ని మనం రోజుకి కనీసం 400 టైమ్స్ చెప్పాలి అని. 400 టైమ్స్ అని అనుకుంటూ ఉంటాం. కానీ 60,000లో 400 టైమ్స్ అనేది చాలా మినిమమ్ కదా! ఆలోచించినట్టయితే. నాకు అలానే అనిపిచ్చింది. 400 టైమ్స్ చెప్పాలా ఏంటి రోజంతా దీని మీద ధ్యాస పెట్టాలా నేను అని. 60,000లో 400 ఇట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. అండ్ ఓకే. ట్రై చేద్దాము. అండ్ ఎప్పుడైతే ఇది ట్రై చేయడం వల్ల నాలో అవేర్‌నెస్ పెరిగింది. ఏం పని చేస్తున్నానో దాని మీద అవేర్‌నెస్ పెరిగింది. అలా అయితే ఎప్పుడైతే ఈ ఈ యొక్క స్టేట్మెంట్స్ నేను రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు, మిర్రర్‌లో చూసుకొని ఎప్పుడైతే నాకు నేను ఈ ట్రాన్స్‌ఫర్మేటివ్ సెంటెన్సెస్‌ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు, నా పట్ల నాతో నాకున్న రిలేషన్‌షిప్ అనేది చేంజ్ అనిపిచ్చింది. లైక్ చాలా డీపర్‌గా నాతో నేను కనెక్ట్ అవుతున్నాను అన్నట్లు నాకు అనిపించిందనమాట. అండ్ చూసుకున్నట్టయితే చాలా కామ్ అయిపోతూ ఉన్నాను. ఏమైనా కూడా ఎమోషన్స్ రైజ్ అయినా కూడా దానికి రియాక్షన్ కాక్ రియా ఐ మీన్ రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వగలుగుతున్నాను. ఏం జరుగుతుందో ఆలోచించగలుగుతున్నాను. ఈ సిట్యుయేషన్ నా లైఫ్‌లోకొచ్చినందుకు ఎందుకు ఈ సిట్యుయేషన్ నా లైఫ్‌లో ఉంది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? ఈ సిట్యుయేషన్ అంటే మనమే కదా క్రియేట్ చేసుకుంది ఈ రియాలిటీని. సో, ఏ ఆలోచన వల్ల, ఏ నెగెటివ్ ఒపీనియన్ వల్ల, ఏ బిలీఫ్ వల్ల నేను ఈ సిట్యుయేషన్‌లో ఉండగలిగాను అని అసెస్ చేసుకొని, దాన్ని ఎప్పుడైతే పాజిటివ్‌గా మార్చుకొని అఫర్మేషన్స్‌ని స్టార్ట్ చేశానో, ఆ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మారుతూ వస్తూ ఉన్నాయన్నమాట నా లైఫ్‌లో. సో, ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరైనా చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు అలా క్రిటిసిజం ఏదైనా వస్తూ ఉన్నప్పుడు కూడా, మీరు మీకు మీరు చెప్పుకోవచ్చు. నాలో ఏదైతే క్రిటిసిజం ఉందో, అదంతా కూడా నేను లెట్ గో చేస్తున్నాను. మీ యొక్క మిర్రర్‌లోకి చూసుకుంటూ. ఇది నా యొక్క ఓల్డ్ ప్యాటర్న్. నేనిప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవేర్‌నెస్‌లోకి నేనొచ్చాను. నేనిప్పుడు ప్రేమను చేసుకోవచ్చు. ఏదైతే మనం ఇందాక నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నామో, అవన్నీ కూడా ఆ యొక్క మిర్రర్ ముందు మనం చెప్పుకోగలుగుతామనమాట. నన్ను నేను అప్రూవ్ చేస్తున్నాను. నేనెలా అయితే ఉన్నానో అలా యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను అంగీకరించుకుంటున్నాను సంపూర్ణంగా. అండ్ ఇప్పుడు ఒకవేళ మనము మన బాడీని కంపేర్ చేస్తూ ఉంటాము. ఇంకొకరితో సక్సెస్‌ని కంపేర్ చేసుకుంటూ ఉంటాము. అంటే అరే! వాళ్ళు నాకంటే ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళు నాకంటే ఇలా ఉన్నారు అని ఎక్కువగా కంపారిజన్స్ అనేది మనం చేస్తూ ఉంటాం. బట్ అలా ఉన్నప్పుడు కూడా నేను ఎంతైతే ఉన్నానో ఐ యామ్ ఎనఫ్. నేను ఇంకా ముందుకు ఎదగడానికి, నా లైఫ్‌లో సక్సెస్‌ని చూడడానికి కూడా నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రస్తుతానికి ఏదైతే ఉన్నానో దాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తూ, ఇప్పుడు నాకేదైతే ఉందో ఐ యామ్ ఎనఫ్ అన్న ఫీలింగ్‌ని మనం తెచ్చుకోగలుగుతామో, మనం ఇంకా, ఇంకా అబండెన్స్‌ని మన లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే నా దగ్గర ఇది లేదు, అది లేదు అని కంప్లెయింట్ చేసుకుంటూ పోతూ, మనం ఎనఫ్ అన్న ఫీలింగ్‌ని మనం ఫీల్ అవ్వకపోతే, మన లైఫ్ అంతా కూడా లేనితనంలోకే వెళ్తూ ఉంటుందన్నమాట. మన ఫోకస్ అంతా కూడా మనకేం కావాలో దానిపైన ఉంచుతూ ఉండాలి. లేదు, 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 లేదు అని ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో, మన దగ్గర ఉన్న వాటిని గుర్తించకుండా, లేని వాటి వైపు పరిగెత్తుతూ ఉంటామో, అప్పుడు మన లైఫ్‌లో రావాల్సిండేటివి కూడా మనం ఎన్నో కోల్పోతూ ఉంటామంట. సో, ఫీలింగ్ ఆఫ్ ఎనఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, కొన్నిసార్లు చాలా ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. నాకు క్లాస్ చెప్పాలి. కానీ ఆహ్, ఈ బుక్ స్టడీ చేశాను. ఇంకా వేరే బుక్ స్టడీ చేశాను. ఇంకా వేరే దాంట్లో అన్నీ చూసుకున్నాను. ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో చెప్పాలి అన్న కంగారులో నేను ఉండిపోతే, నేను ఏం చెప్పలేకపోతాను. బట్ ఓకే. ఇలా చాలా నేను దేనికోసమో వెనకాడుతున్నాను.
ఇది చాలా యాంగ్జైటీగా ఉంది. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. సో, ఎప్పుడైతే నేను కూల్ డౌన్ అయ్యి, నాకేదైతే ఉందో నేను ఐయామ్ ఎనఫ్ అన్న ఫీలింగ్ నేనెప్పుడైతే తెచ్చుకోగలుగుతానో, ఆ యాంగ్జైటీ లెవెల్ అనేది నాకు తగ్గిపోయి, ఏదైతే క్లాస్‌కి అవసరమైన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా చాలా ఈజీగా ఆ సబ్జెక్ట్ రావడం కానీ, ఆ యొక్క ఆహ్, ఏమంటారు ఆహ్, సబ్జెక్ట్ గురించి కానీ, దాని యొక్క వే ఆఫ్ టెల్లింగ్ గురించి కానీ, ఇంకా ఏమేం చెప్పొచ్చు అని నాకెంతో క్లీన్‌గా గైడెన్స్ లాగా ఉండేదనమాట. అలాగే మన లైఫ్‌లో కూడా ఎన్నో విధాలుగా మనము క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బట్ వెన్ వి కమ్ బ్యాక్ టు అవర్ వెన్ వి సే దట్ ఐ యామ్ ఎనఫ్, ఐ యామ్ వర్తీ అండ్ ఐ డిజర్వ్, యూ గ్రో అన్నమాట. అండ్ మనం మనం గతం తాలూకు ఎన్నో విషయాలు జరిగినుంటాయి. గతం తాలూకు జరిగిన విషయాలన్నిటిని కూడా మనం అలానే పట్టుకొని ఉన్నప్పుడు, మనం ఎంతో మెంటల్‌గా, ఫిజికల్‌గా డ్రైన్ అవుతామనమాట. మనం ఈ యొక్క ప్రస్తుత క్షణం లేకుండా అయితే పాస్ట్‌లో ఉంటాం, లేకపోతే ఫ్యూచర్‌లో ఉంటాం అన్నట్టు మనం చెప్తూ ఉంటాం. అండ్ గతంవి మెమోరీసే అనుకుంటూ ఉంటాం. బట్ ఆ పాస్ట్‌కి మనం ఎప్పుడు పవర్ ఇస్తామో, ఎప్పుడైతే ఆ పాస్ట్‌కి మనం హోల్డ్ ఆన్ చేస్తామో, అప్పుడు దానికి ఫుల్ పవర్ ఇచ్చేసింటామనమాట. గతంలో ఏదైతే జరిగి ఉండింటుందో, దాన్ని మనం పదే పదే గుర్తు చేసుకొని అదొకసారి జరిగింటుంది. కానీ మనం పదే పదే గుర్తు చేసుకుంటూ, దాని గురించే ఆలోచిస్తూ, ఆ ఎమోషన్స్‌నన్నీ కూడా తిరిగి తిరిగి అదే మనం వదిలేయకుండా, లెట్ గో చేయకుండా ఎప్పుడైతే అలానే పట్టుకొనుంటామో, మన లైఫ్‌లో కూడా ఎంతో డ్రైన్ అయిపోతూ ఉంటాము. అటువంటి సిట్యుయేషన్సే తిరిగి మన లైఫ్‌లో రిపీటెడ్‌గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఎన్ ఎంత చిన్న విషయం అయ్యుండొచ్చు. ఫ్రెండ్స్ మధ్య గొడవ అయ్యుండొచ్చు. లేకపోతే పెద్ద విషయమే అయ్యుండొచ్చు. బట్ మనం తెలుసుకుందేంటి? వి ఆర్ క్రియేటింగ్ అవర్ రియాలిటీ. ఎన్నో చేసుండొచ్చు వేరే వాళ్ళు మన జీవితంలో. బట్ ఈ రియాలిటీనంతా కూడా మనం క్రియేట్ చేసుకొనిండేదే. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనకేదో నేర్పించడానికి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనము స్వయంగా మనమే నా లైఫ్‌లోకి వచ్చి, "నువ్వు నా సిట్యుయేషన్‌ని క్రియేట్ చెయి. దీని నుంచి నేనిది నేర్చుకుంటా" అని ఒప్పందం చేసుకొని వచ్చిన వాళ్ళం మనమంతా కూడా. సో, ఒక మనిషి వల్ల, ఒక సందర్భం వల్ల ఏదైతే మన గతం తాలూకు జ్ఞాపకాలతో మనం ఏదైతే అలానే పట్టుకొని ఉంటామో, మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనం ముందుకు వెళ్ళలేము. మన ఎమోషన్స్ అనేవి అలానే ఉంటాయి. మన యొక్క స్ట్రెస్ అనేది అలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ గతం తాలూకు దాన్ని మనం లెట్ గో చేయగలుగుతామో, ఎప్పుడైతే మనం ఫర్‌గివ్ చేయగలుగుతామో, అది మన లైఫ్‌లో అయినా అయ్యుండొచ్చు. మనం ఏదో చిన్న తప్పు చేసుండొచ్చు, పెద్ద తప్పు చేసుండొచ్చు. అయ్యో! నేనిలా చేశాను, నేనిలా చేసుండకూడదు, ఇలా చేసుండకూడదు అని మనల్ని మనం క్షమించుకోలేకపోవడం వల్ల కూడా ఎంతో గిల్ట్ ఏర్పడిపోయి, మన లైఫ్‌లో ముందుకి ఎదగకుండా అటువంటి సిట్యుయేషన్స్‌ని పదే పదే మన లైఫ్‌లో క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా పాత్రకులవుతాయన్నమాట. సో, మన యొక్క గతం తాలూకు ఏదైతే ఉందో అది మనం లెట్ గో చేస్తూ, ఆ యొక్క ఫర్‌గివ్‌నెస్ వైపుకి మనం ఎప్పుడైతే మనం నడవగలుగుతామో, మన యొక్క ఫ్రీడమ్‌ని మనం పొందుతాం. మన యొక్క స్వేచ్ఛని పొందుతాము. అండ్ ఈ ఫర్‌గివ్‌నెస్ అనేది ఇతరుల కోసం కాదు. ఇంకొకరిని ఫర్‌గివ్ చేస్తున్నామంటే, అది వాళ్ళ కోసం కంటే, అది మన కోసమే అది ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని మన చేతిలో పెట్టుకున్నామండి. ఆ చేతిలో పెట్టుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు పట్టుకుంటాము. బావుంటుంది. 10 నిమిషాలు పెట్టుకుంటాము. ఓకే. గంట సేపు పెట్టుకుంటాము. ఓకే. కానీ దాన్ని ఫ్యూ వీక్స్ వరకు, ఫ్యూ మంత్స్ వరకు, ఫ్యూ ఇయర్స్ వరకు అలానే హోల్డ్ చేశామంటే మన చెయ్యి ఏమవుతుంది? అది జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటరే. ఫస్ట్ ఎంతైతే ఉందో ఇయర్స్ తరబడి కూడా అదంతే ఉంది వెయిటేజ్. కానీ మనం దాన్ని పట్టుకొని ఉండడం వల్ల ఎవరికి హానవుతుంది? మన చెయ్యికే కదా! ఇయర్స్ వరకు మనం అలానే పట్టుకొని ఉండింటాం ఆ గ్లాస్‌ని. చెయ్యి ఏమైపోతుంది? పోతుంది చెయ్యి. అలాంటిది ఆ వాటర్‌ని ఏదైతే
జరిగిందో అది మనం ఒక్కసారిగా పక్కన పెట్టేసామనుకోండి, అబ్బా! ఎంత రిలీఫ్ కదా మనకి. అలానే ఫర్‌గివ్‌నెస్ అనేది కూడా అలాంటిదే. అది మనం ఇంకొకరి కోసం చేయట్లేదు. మన కోసం మనం చేసుకుంటున్నది. మన కోసం మన జీవితంలో మన యొక్క స్వేచ్ఛ కోసం మనం చేసుకుంటున్నది ఫర్‌గివ్‌నెస్ అనేది. అలా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టింటారో, ఎవరైతే మిమ్మల్ని ఏమైనా చేసినుంటారో వాళ్ళని ఫర్‌గివ్ చేయగలగడం. అండ్ ఈ యొక్క మిర్రర్ వర్క్‌లో మనము మిర్రర్‌ని చూసుకుంటూ మనకెన్నో ఎమోషన్స్ అనేవి కూడా బయటకొస్తూ ఉంటాయి. ఆ యొక్క సంఘటనని తలుచుకోగానే ఎంతో కోపం, ఎంతో బాధ అటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు మనం దాన్ని అణిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక సేఫ్ స్పేస్‌ని క్రియేట్ చేసుకొని, దాన్ని గుర్తుంచుకొని, మీలో కోపం ఉన్నా కూడా, బాధ ఉన్నా కూడా, కోపం వస్తే ఇంకొకరి మీద అవసరం లేదు. మీరు ఒక పిల్లో తీసుకొని కానీ, దాంట్లో గట్టిగా అరవడము, లేకపోతే పిల్లోని మీరు కొట్టడం కానీ, బాగా ఏడుపొస్తే ఏడవడము, మీరు ఎన్నేళ్ల నుంచి వాళ్ళతో చెప్పాలనుకుంటున్నారో అదంతా కూడా ఎక్స్‌ప్రెస్ చేయడము. ఎంతో అణిచిపెట్టుకొని ఉండింటాం కదా లోపల. అదంతా కూడా బయటికి రిలీజ్ చేయడము. ఎప్పుడైతే దీన్ని ఇలా రిలీజ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనము ఆ యొక్క ఎమోషనల్ బ్యాగేజ్ అంతటిని కూడా వదిలేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆ ఎమోషనల్ రిలీజ్ లేకుండా, నేను నిన్ను ఫర్‌గివ్ చేస్తున్నాను. నేను పీస్ చేసుకుంటున్నాను అంటే కొన్నిసార్లు మనకే ఇది నిజం కాదు కదా అనిపిస్తుంది. బట్ ఈ మిర్రర్ వర్క్ ప్రాక్టీస్ చేస్తూ మీరు డీపర్ లెవెల్‌లో కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఫీల్ అవ్వగలుగుతారు. అవన్నీ కూడా లెట్ గో చేయగలుగుతారనమాట. ఇన్ ఎ సేఫర్ వే. మీరేదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఏదైతే మీరు ఇంకొకరికి ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారో ఎక్స్‌ప్రెస్ చేయండి. దెన్ ఎప్పుడైతే ఇదంతా చేశారో అప్పుడు చెప్పండి. సో, ఒకవేళ మీకు లోపల నుంచి రావట్లేదు. దెన్ అప్పుడు కూడా ఎక్స్‌ప్రెస్ చేయండి మిర్రర్‌లో చూసుకుంటూ. నేను నా యొక్క గతాన్ని వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా గతాన్ని వదిలివేస్తున్నాను. నేను క్షమిస్తున్నాను. మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తూ ఉన్నాను. ఎవరైనా మీకు హర్ట్ చేసుంటే వాళ్ళకి చెప్పండి. ఆ పేరు చెప్పి, "నేను నిన్ను క్షమిస్తున్నాను. నేనిప్పుడు ప్రశాంతత కోరుకుంటూ ఉన్నా. నువ్విలా చేయడం వల్ల నాకిలా జరిగింది. నీ నుంచి నేనిది నేర్చుకుంటున్నాను." ఏ సందర్భం నుంచైనా కూడా మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. అది చెడైనా, మంచైనా. సో, మనం ఏం నేర్చుకున్నామో దాని మీద ఫోకస్ చేస్తూ, ఆ లెసన్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ, "నేను నిన్ను క్షమిస్తున్నాను. నేను ఎంతో పీస్‌ని కోరుకుంటున్నాను. ప్రశాంతతని కోరుకుంటున్నాను" అని చెప్తూ మనం లెట్ గో చేయొచ్చు. అలాగే సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ మన పట్ల మనం ఫర్‌గివ్ చేసుకోవడం. నేను ఇంతకుముందు తెలీక ఇలా ప్రవర్తించాను. ఇప్పుడు నన్ను నేను క్షమించుకుంటున్నాను ఇలా చేసినందుకు. నేనిలా జరిగినందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను. దీని నుంచి నేనిది నేర్చుకున్నాను అని మనం ఆ యొక్క ఫర్‌గివ్‌నెస్‌ని మిర్రర్ చూసుకుంటూ మనం చెప్పుకోవచ్చనమాట. అండ్ మన యొక్క ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ప్రతి ఒక్కరిలో ఆ యొక్క అంతఃశిశువు అనేది ఉంటుంది. మన యొక్క చిన్ననాటి సెల్ఫ్ అని చెప్పొచ్చు. మనలో ఎన్నో సెల్ఫ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా! సో, అలాగా మన యొక్క చిన్ననాటి సెల్ఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనమాట ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది. మనం చిన్ననాటితనంలో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ లోపే ఏదైతే జరిగి ఉండింటుందో అదే మన మెయిన్ బిలీఫ్ అక్కడే ఏర్పడిపోయి ఉంటాయన్నమాట చాలా వరకు బిలీవ్స్ అనేది. ఆ 5 ఇయర్స్‌లో ఏర్పడిపోయిన బిలీవ్స్ అనేవి ఇప్పటి వరకు కూడా మన యొక్క రియాలిటీని షేప్ చేస్తూనే ఉన్నాయి. మనకి చిన్నాటితనంలో అందకపోవడం నీడ్స్ ఉంటాయి ప్రతి ఒక్క చైల్డ్‌కి. అది సర్వైవల్‌కి సంబంధించి అయ్యుండొచ్చు, లవ్‌కి సంబంధించి అయ్యుండొచ్చు, సేఫ్టీకి సంబంధించి అయ్యుండొచ్చు. ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో నీడ్స్ అనేవి ఒక ఇన్నర్ చైల్డ్‌కి కావాల్సుంటుంది. ఎప్పుడైతే అవి దొరకవో, ఆ నీడ్స్ దొరకకపోవడం వల్ల
మనము ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్స్‌ని ఏర్పరుచుకొని మన లైఫ్ అంతా కూడా ఆ నీడ్స్ కోసం వెతుక్కుంటూనే ఉంటాము. ఆ లవ్ కోసం మనం వెతుక్కుంటూ ఉంటాం. ఆ సేఫ్టీ కోసం మనం వెతుక్కుంటూ ఉంటాము. ఈ యొక్క మిర్రర్ వర్క్ యూజ్ చేసి మిమ్మల్ని మీరు మీ యొక్క చిన్నతనం యొక్క ఆ అంశాన్ని మనము చూస్తూ తనకేం జరిగింది? అక్కడ ఆ యొక్క మీ యొక్క ఇన్నర్ చైల్డ్ అనేది ఎలా ఉంది? మీ యొక్క చిన్నతనం అనేది మీకెలా కనిపిస్తూ ఉంది? ఎప్పుడైతే మనతో మనం ఆ యొక్క మిర్రర్‌లో కనెక్ట్ అవుతూ, ఆ యొక్క చిన్నతనం ఇమేజ్ ఎలా ఉంది? సాడ్‌గా ఉందా? హ్యాపీగా ఉందా? ప్లేఫుల్‌గా ఉందా? అసలు కనిపించట్లేదా? ఏం జరుగుతుంది? అసలు ఆ సెల్ఫ్‌కి ఏం కావాలి? తనకి హగ్స్ కావాలా? లేకపోతే సేఫ్టీ కావాలా? లవ్ కావాలా? లేకపోతే టైమ్ టు టైమ్ దానికేమన్నా నీడ్స్ ఉన్నాయా? ఎటువంటి నీడ్స్ ఉన్నాయి తనకి? అని దాన్ని గుర్తిస్తూ మనము అఫర్మేషన్స్ వల్ల ఏం చేస్తూ ఉన్నామంటే, మన యొక్క చిన్నటితనం సెల్ఫ్‌ని, శిశువుని మనమే రీపేరెంట్ చేసుకుంటూ ఉన్నాం. అంటే అప్పుడలా జరిగింది కదా! నా తల్లిదండ్రులొచ్చి కదా ఇవ్వాల్సింది. వాళ్ళు కదా చేయాల్సింది. ఇప్పుడు నేనెలా ఇస్తాను అని మనం అనుకోవచ్చు. బట్ వి ఆర్ కేపబుల్ ఆఫ్ థాట్. మనమిప్పుడు అడల్ట్స్‌గా మారిన తర్వాత ఒక అవేర్‌నెస్ స్టేట్‌లో ఆ యొక్క సంపూర్ణమైన పేరెంటింగ్ చేసే శక్తి మనలో ఉంది. మీ యొక్క చిన్ననాటి సెల్ఫ్‌కి ఏదైతే లేదో, ఆ నీడ్ అనేది ఏదైతే పొందలేదో, దాన్ని మీరు ఆ యొక్క చిన్ననాటి సెల్ఫ్‌కి ఇస్తూ రీపేరెంట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నతనంలో ఎవరు మిమ్మల్ని హగ్ చేసుకోలేదు. దగ్గర తీసుకోలేదు. హగ్స్, ఫిజికల్ టచ్ ఈస్ ఎ నీడ్. హగ్ ఈస్ ఎ నీడ్. రైట్ టు ఫీల్ ఈస్ ఎ నీడ్. సో, ఆ చిన్నటితనంలో ఒక సందర్భంలో ఆ హగ్ అనేది మీరు కోల్పోయారు. నౌ మీరు మిర్రర్‌ని చూస్తున్నప్పుడు, మిర్రర్‌లో చూసుకుంటున్నప్పుడు, ఆ ఏ నీడ్ అయితే ఉందో మీరు చెప్తూ, "ఓహ్! నీకిలా జరిగినందుకు నేనెంతో దిగులు పడుతున్నాను. నీకిప్పుడు నేనున్నాను. నీకు ఏదైతే నువ్వు కోల్పోయావో అవన్నీ కూడా ఇప్పుడు నేను నీకందిస్తాను." అని దాంతో కనెక్ట్ అవుతూ, ఏదైతే ఆ హగ్ ఏదైతే ఉందో, మీరే ఫీల్ అవుతూ, మిమ్మల్ని మీరు ఇలా హగ్ చేసుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ యూ కెన్ టేక్ ఎ పిల్లో అండ్ ఫీల్ ఇట్ యాస్ యువర్ సెల్ఫ్ అండ్ హగ్ ఇట్. ఎంతసేపు కావాలంటే అంతసేపు. ఎనీ నీడ్ దట్ ఈస్ అన్‌ఫుల్‌ఫిల్డ్, యూ కెన్ గివ్ దట్ టు యువర్ ఇన్నర్ చైల్డ్. అండ్ దీనివల్ల మీ యొక్క ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుందనమాట. సో, మీ యొక్క 5 ఇయర్ ఓల్డ్ సెల్ఫ్‌గా కానీ, మీకెలా కనిపిస్తే అలా మీరు మీ దగ్గర ఏదైనా పిక్చర్ ఉంటే దాన్ని చూస్తూ, మీ పిక్చర్‌ని ఎంతో ప్రేమగా, "నువ్వు చాలా సేఫ్‌గా ఉన్నావు." పేరెంట్స్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు చిన్నప్పుడు. చైల్డ్ ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ గొడవ పడడానికి నేనే కారణం అనుకుంటూ ఉంటుంది. బట్ చైల్డ్ అనేది రీజనా? పేరెంట్స్ గొడవ పడడానికి కారణం. సో, ఆ చైల్డ్ అన్‌సేఫ్‌గా ఫీల్ అయ్యుండొచ్చు. సో, సేఫ్టీ అనేది తన నీడ్ అక్కడ. సో, తనకి చెప్పడం అవసరం. అక్కడ వాళ్ళిద్దరి మధ్య గొడవకి నీకు ఏం సంబంధం లేదు. యూ ఆర్ నాట్ రాంగ్. నువ్వేం తప్పు చేయలేదు. నువ్వు చాలా సేఫ్‌గా ఉన్నావు. నేను నీ కోసం నేనున్నాను అని దాన్ని రీపేరెంట్ చేసుకోవడం అన్నమాట. సో, ఇప్పటి నుంచి కమిట్మెంట్ అనేది తీసుకోవచ్చు. నేను నిన్ను కేర్ చేస్తాను. ఇప్పటి నుంచి నిన్ను నేను కేర్ చేసుకుంటాను. నేను నిన్ను చూసుకుంటాను అని మిర్రర్‌లో చూస్తూ మనం చెప్పుకోవడం. అండ్ బాడీని హీల్ చేసుకోవడం. మన బాడీలో ఎప్పుడు ఏ పెయినొచ్చినా కూడా, అది మన మన బాడీ అనేది పెయిన్స్ రూపంలోనో, సింప్టమ్స్ రూపంలోనో మాట్లాడుతూ ఉంటుందనమాట. మనం సరిగ్గా ఏదైనా చూసుకోవట్లేదంటే, మన బాడీలో ఏమైనా వచ్చిందంటే, పెయిన్ కానీ, సింప్టమ్ కానీ, ఏదైనా డిసీజ్ కానీ వచ్చిందంటే, నువ్వేదో తప్పు చేస్తున్నావు. ఇక్కడ ఆ బాడీ అనేది, ఆ సింప్టమ్ అనేది నీకు చెప్తూ ఉందనమాట. కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉందనమాట.
ఎప్పుడైతే ఆ కమ్యూనికేట్ చేసేది ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కూర్చొని మీ కాళ్ళంతా కూడా కొంచెం నొప్పిస్తున్నాయి. మీ బాడీ చెప్తుంది లేసి నడుచు. ఇలా కూర్చొని బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైంది. నడువు అని మీ బాడీ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో, మన బాడీలో వచ్చే ఏ పెయిన్ అయినా కూడా, ఏ సింప్టమ్ అయినా కూడా అది మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంది. మన బాడీలో ఒక సింప్టమ్ కానీ, పెయిన్ కానీ జనరేట్ అవ్వాలి అంటే, ఒక డిసీజ్ జనరేట్ అవ్వాలంటే దాని వెనకాల మన యొక్క మెంటల్, ఎమోషనల్ అండ్ బిలీఫ్ సిస్టమ్స్ ఈ 3 కూడా ఎంతో కీలకమైన పాత్ర ఉన్నాయన్నమాట. ఏదో ఒక డిసీజ్ మీ యొక్క బాడీలో వచ్చింది అంటే, దాని వెనకాల మీరు చేస్తున్న నెగెటివ్ ఆలోచనలు కానీ, దాని వెనకాల మీరు అన్‌హీల్డ్ ఎమోషన్స్ కానీ, ఆ యొక్క బిలీఫ్ ఏదైతే నెగెటివ్ ఉందో, అవన్నీ కూడా ఒక డిసీజ్ రూపంలోనో, ఏదో ఒక సింప్టమ్ రూపంలోనో బయటొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనుకోకుండా కోల్డొచ్చేస్తూ ఉంటుంది. సో, ఈ లూయిస్ ఎల్‌హే గారి బుక్‌లో ప్రతి ఒక్క డిసీజ్ వెనకాల ఏం రీజన్ ఉంది? దానికి సంబంధించి మనం ఏ అఫర్మేషన్ వాడాలి? అని ఎంతో అద్భుతంగా రాశారనమాట. సో, ఒక డిసీజ్ వచ్చింది, లేకపోతే ఏదైనా సింప్టమ్ వచ్చింది అంటే మీకు కావాలంటే బుక్ లేకపోయినా మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. లైక్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ థిస్? లూయిస్ ఎల్‌హే గారు ఏం చెప్పారు? తను చాలా డీటెయిల్‌గా చెప్పిందనమాట. కోల్డొచ్చింది. కోల్డ్ రావడం అనేది ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే ఒక విషయం పట్ల పదే పదే ఎక్కువగా ఓవర్‌గా ఆలోచించేసినప్పుడు మనకు కోల్డొచ్చేస్తుందంట. అండ్ మన గొంతుకు సంబంధించిండేటివి. ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతామో ఏ విషయాన్నైనా, అప్పుడు మన థ్రోట్‌కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా ఒక్కొక్క మన బాడీ పార్ట్‌లో వచ్చే ప్రతి ఒక్క డిసీజ్ కానీ, ప్రతి ఒక్క సింప్టమ్ కానీ మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంది. సో, అప్పుడు మనం అడగాలి నాకేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని. సో, అలాగే మన యొక్క మిర్రర్ ముందు నిలబడుతూ, నేను నా శరీరాన్ని నేనెంతో ప్రేమిస్తున్నాను. ప్రతి ఒక్క భాగాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఒకవేళ మీకు పెయినొచ్చిందనుకో, మీరు అడగండి. మీకేం కావాలి? మీకేం నీడుంది? అని చెప్పి దాన్ని అడగాలంట. ఎప్పుడైతే మనం అడుగుతామో దాని నుంచి ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఇంట్యూటివ్‌గా మనకు తెలిసిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. చాలా వరకు. సో, ఎప్పుడైతే ఆన్సర్ వచ్చినప్పుడు దానికి కావాల్సింది మనం చేయగలుగుతాం. అండ్ ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో మీరు అఫర్మ్ చేసుకోగలుగుతారు. నా బాడీ ఎంతో సురక్షితంగా ఉంది. నేను సేఫ్‌గా ఉన్నాను. నా బాడీ అనేది హీల్ అవుతూ ఉంది అని. మిర్రర్ ముందు మనం ఎన్నో అఫర్మేషన్స్ మన బాడీ పట్ల, మన యొక్క అన్ని ఆర్గాన్స్ పట్ల ఎంతో హెల్తీగా ఉన్నందుకు, నా బాడీ ఎంతో హెల్తీగా ఉంది. నా ఆర్గాన్స్ అన్నీ ఎంతో హెల్తీగా ఉన్నాయి. ఏం ఇష్యూ వచ్చినా కూడా మనం మిర్రర్‌లో చూసుకుంటూ నేను హెల్తీగా ఉన్నాను ఇప్పుడే అఫర్మేషన్స్ చెప్పుకుంటూ వస్తాము. ఆ హెల్త్ వైపు మనం దృష్టి పెట్టగలుగుతామనమాట. అండ్ ఒకవేళ బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి మనం ఎంతో టెన్షన్‌ని మోస్తూ ఉన్నాము. నన్నెవరు సపోర్ట్ చేయరు అన్న విధంగా ఆలోచించినప్పుడు కూడా వస్తుంది. సో, మీరు చెప్పుకోవచ్చు. నేనిప్పుడు టెన్షన్‌ని రిలీజ్ చేస్తున్నాను. నేను సపోర్టెడ్‌గా ఉన్నాను. ఐ యామ్ సపోర్టెడ్ అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అది కూడా తగ్గుకుంటూ వస్తుందనమాట. అండ్ మనకెన్నో భయాలుంటాయి. ఆ భయాలన్నిటిని కూడా ఏదో ఒక నమ్మకం నుంచే ఆ భయాలన్నీ కూడా వచ్చినుంటాయి. సో, ఆ భయం నుంచి ఎప్పుడైతే ప్రేమ వైపుకు మనం అడుగు వేస్తూ ఉంటామో, మనల్ని మనం ప్రేమించుకోగలుగుతామో, యూనివర్స్ అనేది మనకెప్పుడు సపోర్టివ్‌గా ఉంది అని మనం నమ్మగలుగుతామో, చిన్న చిన్న అఫర్మేషన్స్ వల్ల కూడా మనం భయం నుంచి ట్రస్ట్ వైపుకి మనం అడుగు వేస్తూ ఉంటామనమాట. సో, మీరు ఎప్పుడైతే మిర్రర్ ముందు నిలబడినప్పుడు మీకు భయం వేస్తుందనుకోండి. నేనిది భయపడుతున్నాను. అండ్ థట్స్ ఓకే. భయము ఇప్పుడు కూడా మనం భయం నుంచి పారిపోలేము. భయం లోతు భయం భయం లోపలికి వెళ్లి మనం దాన్ని చూస్తేనే, దాన్ని ఫేస్ చేయగలిగితేనే ఆ భయం వెళ్ళిపోతూ ఉంటుందంట. సో, ఏదైతే నేను భయపడుతూ ఉన్నానో అది నిజం కావచ్చు, నిజం కాకపోయుండొచ్చు. అండ్ ఆ భయాన్ని వదిలి నేను ప్రేమను చేసుకుంటున్నాను. నా లైఫ్‌లో ప్రతీదీ కూడా నాకు సపోర్ట్ ఇవ్వబడుతుంది. ప్రతీదీ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది అన్న అఫర్మేషన్స్‌ని కూడా యూజ్ చేస్తూ మన లైఫ్‌లో ఎంతో ట్రాన్స్‌ఫర్మేషన్‌ని తీసుకొని రావచ్చనమాట.
అండ్ అబండెన్స్ పట్ల మనం ఎప్పుడైతే ఓపెన్‌గా ఉంటామో రిసీవ్ చేసుకోవడానికి, నేను కొన్నిసార్లు మనం చాలా మొహమాట పెడతాము. మనము ఒకవేళ ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారంటే, ఓహ్! అవునా! అలానా! అలా కాకపోవచ్చు కదా! ఇలానా, అలానా అని చెప్పి కాంప్లిమెంట్స్ కూడా కొన్నిసార్లు మనం తీసుకోలేకపోతాము. ఎప్పుడైతే మన ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ ఉంటుందో. బట్ డిజర్వింగ్ అనేది నువ్వు ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నావో, అది నువ్వు ఎంతవరకు నువ్వు డిజర్వబుల్ అని నమ్ముతున్నావో దాని మీద ఉంటుందనమాట. సో, నేను డిజర్వబుల్. నేనేదైనా కూడా డిజర్వ్ చేయబడతాను అన్న ఆ యొక్క మైండ్ సెట్‌ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతామో, మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క గుడ్‌ని కూడా మనం ఎంతో ఓపెన్‌గా తీసుకోగలుగుతామనమాట. అండ్ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే మనం ఫాలో చేయగలుగుతామో, ఎప్పుడూ కూడా మనము అత్యంత అద్భుతమైన వైబ్రేషన్‌తో జీవిస్తూ ఉంటాము గ్రాటిట్యూడ్ వల్ల. ప్రేమ ఎంత గొప్ప వైబ్రేషనల్ ఎనర్జీని క్యారీ చేస్తుందో, కృతజ్ఞత గ్రాటిట్యూడ్ కూడా అంత అద్భుతమైన వైబ్రేషనల్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రతిరోజు కూడా మిర్రర్‌లో నిలబడుతూ నేను ప్రతీది కూడా డిజర్వ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఏమైనా ఎ కాంప్లిమెంట్ ఇస్తున్నారనుకోండి, థాంక్ యూ అని చెప్పుకోండి. అండ్ మిర్రర్‌లో కూడా చూసుకుంటూ నేను ఓపెన్‌గా ఉన్నాను రిసీవ్ చేసుకోవడానికి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నాకంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంది అని ఎన్నో విధాలుగా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండొచ్చు. సో, ఈ యొక్క గ్రాటిట్యూడ్‌ని మనం ప్రతిరోజు అఫర్మేషన్స్‌గా వాడుకోవచ్చు. నా బాడీకి థాంక్ యూ, నా యొక్క సోల్‌కి థాంక్ యూ, ఈ యొక్క నేనుంటున్న ప్లేస్‌కి థాంక్ యూ. ఎన్నో విధాలుగా మన లైఫ్‌లో ఎన్నో సంఘటనలకి కృతజ్ఞత భావం తెలియజేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు ఈ మిర్రర్ వర్క్ అనేది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో తరోగా ఎన్నో ఎన్నో చేంజెస్‌ని మన లైఫ్‌లో మనం చూడగలుగుతామనమాట. సో, ఎప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఎప్పుడైతే మనము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామో, ఒక్కొక్క రోజు నేను నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నానంటూ, మనలో ఉండే ఇన్నర్ క్రిటిక్ మీద మనం ఫోకస్ చేస్తూ, మనలో ఇన్నర్ చైల్డ్‌ని ఫోకస్ చేస్తూ, మన భయాల్ని ఫోకస్ చేస్తూ, నిదానంగా ఎప్పుడైతే ఆ కనెక్షన్‌ని పెంచుకుంటూ వస్తామో, మన లైఫ్‌లో కూడా ఎన్నో అద్భుతాల్ని మనం చూడగలుగుతాము. సో, ఇప్పుడు ఏదైతే షేర్ చేశానో, ఇది యూ కెన్ మిర్రర్ వర్క్ అనే బుక్ ఉందనమాట. ఇట్స్ ఎ 21 డే ప్రాక్టీస్. ఆ బుక్‌లో ప్రతీదీ కూడా డేకి సంబంధించి ఏం ప్రాక్టీస్ చేయొచ్చు అని ప్రతీదీ కూడా స్టెప్ బై స్టెప్ మీరేం జర్నల్ చేసుకోవచ్చు. మీరు ఏ క్వెషన్స్ మీద ఇంకా లోతుగా మీరు డీల్ చేసుకోవచ్చు అని ఎంతో డీటెయిల్డ్‌గా ఉందనమాట. సో, నేను మీకు జస్ట్ ఒక గ్లింప్స్ మాత్రమే ఇచ్చాను. ఏం చేయొచ్చు అని. మీరు ఇంకా దీన్ని వర్క్ ఆన్ చేసుకోవాలి అని అనుకుంటే, ఈ యొక్క మిర్రర్ వర్క్ అనే బుక్‌ని యూజ్ చేయొచ్చు. లూయిస్ ఎల్‌హే గారిది. అండ్ దాంట్లో ప్రాక్టీసెస్‌ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదు నాకిదే చాలు అంటే, మీరు ప్రతిరోజు ఆ యొక్క మిర్రర్ కనిపించినప్పుడల్లా, మీకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నాతో నేను కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని మీతో మీరు కనెక్ట్ అవుతూ, ఎటువంటి ఏమంటారు ఎటువంటి మాస్క్ లేకుండా వెల్కమ్ ద రియల్ యూ అండ్ కనెక్ట్ దట్ ఇన్నర్ ఎనర్జీ వితిన్ యూ. Thank you so much. I did take your time. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రాణి గారు. చాలా పవర్ఫుల్ సెషన్ ఇవాళ. మన లోపల మనకి చాలా నెగటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది మీరు చెప్పినట్టుగా. అది పక్కన వాళ్ళ నుంచి రావచ్చు, లేదా మన గురించి మనకే అది డెవలప్ అయి ఉండొచ్చు త్రూ అవుట్ లైఫ్. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. మీరు బుక్ అండ్ టాస్క్ ఆల్రెడీ ఇచ్చేసారు. పర్ఫెక్ట్. సో మనం ఇప్పుడు Q&A సెషన్కి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఒక క్వశ్చన్ ధనా గారు చాట్లో అడిగారు. కెన్ వి యూజ్ అ ఫోటో ఆఫ్ అదర్స్ టు ఫీల్ ఇట్? సో మీరు చెప్తున్నప్పుడు Yeah, ఓకే we can use it, but అది మనం ఇతరుల మీద ప్రొజెక్ట్ చేయట్లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల మీద మనం దాన్ని ప్రొజెక్ట్ చేయట్లేదు. అది యూజ్ చేస్తుంది జస్ట్ మన యొక్క లోపల ఉండే ఎమోషన్స్‌ని రిలీజ్ చేయడానికి మాత్రమే. అదంతా మనం వాళ్ళకి చెప్పట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ రిలీజింగ్ అంతే.
నో దట్ అది మనకి బౌండరీ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళ మీద మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము అంటే రిమెంబర్ దట్ వాట్ యూ గివ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ. సో కీప్ రిమైండింగ్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్, కర్మ రిటర్న్ బ్యాక్స్. హసీనా గారు, యువర్ హ్యాండ్ ఇస్ అప్. నమస్తే మేడం, ఆల్ మాస్టర్స్ నమస్తే. క్లాస్ మాత్రం చాలా చక్కగా చెప్పారు మేడం. మెటీరియల్ వర్క్ మన పైన మనం ఎలా అంటే మన ఫేస్ చూసుకొని మనం అన్ని పాజిటివ్ చేసుకుంటే అందులో పాజిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ కి ఎంత శక్తి ఉందో పాజిటివ్ కూడా అంత శక్తి ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు పాజిటివ్ అనుకుంటే మనం పాజిటివ్ లో ఉంటాము. నేను కూడా అనుకుంటా మేడం, పాజిటివ్ ఒకసారి ప్రతిరోజు పాజిటివ్ రిలీజ్ చేసుకుంటాను. ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ సోల్, ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ సోల్, ఐ ఆమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను ఎప్పుడు కూడా హ్యాపీగాను ఉంటాను. మై లైఫ్ ఈస్ పర్ఫెక్ట్, మై లైఫ్ ఈస్ పర్ఫెక్ట్, మై రిలేషన్షిప్ ఆర్ గ్రేట్ అండ్ స్టేబుల్. సో నేను ప్రతిరోజు దాన్ని రియాక్ట్ అవ్వను, రిసీవ్ చేసుకుంటా కానీ రియాక్ట్ అవ్వను. నేను చాలా హెల్దీగాను హ్యాపీగాను ఉంటాను. లైఫ్ అనేది చాలా పర్పస్ఫుల్ గా ఉంది అనే వాక్యాలు ప్రతిరోజు నేను అద్దం ముందర నిలబడి అనుకుంటాను మేడం. ఇంకా ఐ ఆమ్ ఏ వెరీ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అనుకుంటాను మేడం. మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. ఈరోజు చాలా వండర్ఫుల్ క్లాస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Wonderful, Hasina garu. It's a beautiful affirmations actually. థ్యాంక్ యూ మేడం. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. ధనా సార్, మీరు అన్మ్యూట్ చేసుకోరా? హాయ్ ఇంద్రాణి గారు, ఎక్సలెంట్. Thank you, క్లాస్ sir. లాగా అనిపించలేదు, ఒక వర్క్ షాప్ లాగా అనిపించింది నాకైతే. సో మీరు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ప్రొజెక్ట్ చేయట్లేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? లైక్ సపోజ్ నేను పిల్లో యూజ్ చేసుకుంటాను, కెన్ ఐ విజువలైజ్ ది అదర్ పర్సన్ దాట్ See, మనమంతా మీరు ఇంకొక పర్సన్ విజువలైజ్ చేసుకొని ఆ ఎమోషన్స్ ని ఛానల్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు మనం వర్డ్స్ ఉంటాయి, నీకు ఇలానే జరగాలి, నువ్వు అది చేసావు, ఇలా చేసావు, నీకు అది జరిగితే బాగుండిండు. మనం ఎక్స్ప్రెస్ చేసేది వాళ్ళకు కూడా జరగాలి, ఇలా జరిగితే బాగుండిండు అన్న విధంగా కాకుండా ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ ఈస్ టు రిలీజ్. అంతే. నేను అంటుంది ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. మీరు వాళ్ళకే ఏదో జరగాలి అన్న రేజ్ తో మనము ఉండేదానికంటే, మనం ఇప్పుడు ఎమోషన్ వచ్చింది, బట్ వీఆర్ అవేర్ దట్ మనం ఇది జస్ట్ లెట్ గో చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఇంటెన్షన్ అనేది మ్యాటర్ అవుతుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. ఓకే. సో ప్రొజెక్ట్ చేయకూడదు అంటే ఇదే ఇట్ ఇస్. ఓకే. ద మెయిన్ ఒపీనియన్స్. ఇంటెన్షన్ ఇస్ మనము లెట్ గో చేయాలనుకునేది మెయిన్ ఇంటెన్షన్. అంతే. ఎక్సలెంట్, బాగుందండి. ఇంకొకటి, సపోజ్ మనం అఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు డూ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద బ్రెత్ అండ్ ఫీలింగ్? సపోజ్ I do. ఫీలింగ్ రాకపోతే, సపోజ్ ఫీలింగ్ రాలేదని, బికాస్ వీ క్యారీ సమ్ నెగటివ్ కదా, సో వీ Yeah. డోంట్ ఇమీడియట్లీ గెట్ ద ఫీలింగ్ కదా. సో అలాంటప్పుడు హౌ డూ వీ ఫీల్ ది జస్ట్ అఫర్మేషన్? జస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్. మనం స్టార్టింగ్ లోనే నాకంతా వచ్చేయాలి అన్న నో రష్. యాక్చువల్లీ గివ్ యువర్ సెల్ఫ్ టైం. అగైన్ మీరు రష్ చేస్తున్నా, నేను ఇదే ఫీల్ అవ్వాలి అని అనుకుంటూ పోతే అది వేరే అయిపోతుంది. సో దిస్ మిర్రర్ వర్క్ ఇంటెన్షన్ ఈస్ టు అలవ్ యువర్ సెల్ఫ్, టు సీ యువర్ సెల్ఫ్, టు కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ. మీకు ఫీలింగ్ రావట్లేదు అంటే వాట్ డూ యూ ఫీల్? దాని వెనకాల ఏదైనా నెగిటివ్ బిలీఫ్ ఉందా? ఇది నిజం కాదు కదా అని అనిపిస్తుందా? ఏదైనా మెమరీస్ అనేవి మీకు రిపీట్ అవుతూ ఉన్నాయా దీని పట్ల? సో వర్క్ ఆన్ దట్ మెమరీస్. మరి ఆ మెమరీస్ని తీసుకొచ్చి వాట్ ఈస్ దట్ బిలీవ్ దట్ యు ఆర్ క్యారీయింగ్ అబౌట్ ఇట్? ఓకే, నేను నన్ను సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నాను అనేది మీకు చాలా నెగిటివ్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1% ట్రూత్ అన్నట్టు ఉంది. సో యూ కెన్ స్టార్ట్ విత్ వాట్ ఫీల్స్ ఓకే ఫర్ యూ.
సో ఇప్పుడు నేను ప్రేమించుకోవాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు లవ్ యూ. ఓకే, సింపుల్ ఐ స్టేట్మెంట్. కుడ్ లవ్ యూ. నేను ప్రేమించగలుగుతానేమో నిన్ను. నేను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో స్టార్ట్ నైస్. విత్ సంథింగ్ సింపుల్ that you feel it is okay. It feels truthful. నైస్. Yeah. అట్ ది సేమ్ టైం మనం బాడీ డైలాగ్ కూడా చెప్పుకోవాలన్నారు కదా, నాకు ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. సో కెన్ సే దట్ బాడీ. Yeah. థ్యాంక్ యూ ఇంద్రాణి గారు. నైస్ టు సీ యూ అగైన్ ది క్లాస్. Thank you. థ్యాంక్ యూ సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా కాన్సెప్ట్స్ క్లారిఫై అయ్యాయి ఆ క్వశ్చన్ వల్ల. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదా ఎనీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసుకోవాలంటే ఇంకొక లాస్ట్ మెంబర్, తర్వాత మనం సెషన్ క్లోజ్ చేసుకున్నాం. లావణ్య గారు, ప్లీజ్ అన్మ్యూట్. అక్క బాగా చెప్పారు అక్క ఈరోజు మిర్రర్ వర్క్ గురించి. మనం ఎప్పుడైనా పాజిటివ్ గానే ఉండాలి. అది జరిగిద్ది, అది చెయ్యాలి అన్న పాజిటివ్ తో ఉంటే మనం అనుకున్నది ఏదైనా జరిగిద్ది అక్క. నెగిటివ్ ఉంటే మాత్రం అసలు ఏమీ ఉండదు. ప్రతి పాయింట్ బాగా చెప్పారు అక్క. మిర్రర్ వర్క్ గురించి, మనం మిర్రర్ లో నుంచొని అలా మాట్లాడుకోవడం అని ప్రతిది కూడా బాగా చెప్పారు అక్క. థ్యాంక్ యూ. Thank you. సో మిర్రర్ వర్క్ మార్నింగ్ ఒక్కటి కాదు, మీకు గుర్తొచ్చినప్పుడల్లా, మీకు మిర్రర్ కనిపిస్తున్నప్పుడల్లా, దీని గురించి గుర్తొచ్చినప్పుడల్లా, యాజ్ లీజ్ సెడ్ అట్లీస్ట్ 400 టైమ్స్ మినిమం మనం ట్రై చేయొచ్చు. వండర్ఫుల్. హసీనా మ్యామ్, మీరు హ్యాండ్ రేస్ చేశారు. ప్లీజ్ అన్మ్యూట్. మేడం ఒక్కటి మేడం సజెషన్. మేడం ఇప్పుడు మనము ఇంతవరకు తెలియదు కదా ఈ మిర్రర్ వర్క్ అని. మనం ఒకసారి చూసినప్పుడు నేను లోపల అంతర్శిశు ఉంటది కదా, ఏమనుకోవాలంటే ఇంతవరకు నాకు తెలియదు, ఇప్పుడు నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం అలా రోజు రోజు అనుకుంటే ఆ శిశువు అనేది మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఇంతవరకు నిన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు నుండి నేను ప్రతిరోజు నిన్ను ప్రేమిస్తాను, ప్రతిరోజు నిన్ను అని అనుకుంటే మనకి ఆంతర్శిస్తూ మనకే కనెక్ట్ అయిపోతుంది. అది చెప్పాలనే హ్యాండిల్ Correct. చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ One. మేడం. Thank you, Hasina. Wonderful point to add on. That's all. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో క్లోజ్ చేసుకునే ముందు జస్ట్ ఫైనల్ రిమైండర్, వాలంటీర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీని తర్వాత వాలంటీర్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది. అలాగే రన్ కోసం ఎవరైనా పరిగెత్తాలి లేదా వాకింగ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ దానికి కూడా రిజిస్టర్ చేసుకోండి. 14th లాస్ట్ డే రిజిస్ట్రేషన్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ డే 10లో రేపు కలుద్దాము. హ్యాపీ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రాణి మ్యామ్. మీ టైం ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ అంతా షేర్ చేసుకున్నారు. చాలా పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్స్ అన్ని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Papaima. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Thank you.